హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇది ఒక రెసిపీ అండి. ఈ రెసిపీని ఏమంటారు అనేది కూడా చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు ఇంగ్లీష్ రెసిపీ అనే చెప్పుకోవాలి. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ రెసిపీసే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా. ఇది చాలా బాగుంటుంది. నేను కూడా మా కోడలు చెప్పింది, ఇలా చేయండి అత్తమ్మ చాలా బాగుంటుందని చెప్పి నేను కూడా ఇది చేశానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చేసి తిన్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేస్తూ ఉన్నాను. ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా. దీన్ని మనము గోకమోలే అంటారంట. ఈ గోకమోలేని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. మెయిన్గా దీనికి అవకాడు కావాలి. అవకాడు కూడా మనకు చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ అవకాడుని ఏ విధంగా మీరు లోపల పలుపుని తీసుకునేది మీకు తెలుసు అనుకుంటాను. మధ్యలోకి ఈ విధంగా కోసేస్తే అవకాడుని మనకు ఈ విధంగా ఒలిచామంటే వచ్చేస్తుంది. లోపల ఒక సీడ్ మాత్రం ఉంటుంది. ఆ సీడ్ని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ ఆ పల్పును మాత్రం తీసుకోవాలి. పైన చెక్కును కూడా తీసేసి ఓన్లీ లోపల ఉండే పల్పును మాత్రం తీసుకోవాలి. తర్వాత మనము దానికి బాగా స్మాష్ చేసేసింది, ఆ పల్పుని బాగా స్మాష్ చేయండి. అవకాడో పల్పుని బాగా స్మాష్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఎర్రగడ్డలు, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా గార్లిక్ అంటే తెల్లగడ్డలు, ఒక 4-5 తెల్లగడ్డలు, కొద్దిగా కొత్తిమీర అన్నీ వేసి బాగా ఫైన్ చాప్ చేసుకోండి. ఫైన్ చాప్ చేసిన తర్వాత ఈ అవకాడో పల్పు ఉంది కదా, దాంట్లో మనము బాగా మిక్స్ చేసి అవన్నీ వేసి లాస్ట్లో కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు ఎంత వేసిన తర్వాత ఒక్క నిమ్మకాయ కూడా పిండుకోండి. చాలా బాగుంటుంది. అంటే మీరు చేసి చూడండి. అవకాడో అయితే టేస్ట్లెస్, ఎప్పుడు అస్సలు టేస్ట్ ఉండదు అవకాడో. మీరు అది కూడా టేస్ట్ చేసి ఉంటే తెలుస్తుంది. అవకాడో మాత్రం మనము నోట్లో పెట్టుకుంటే అస్సలు టేస్ట్లెస్. ఇవన్నీ కలిసిన తర్వాత అది ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని మనము బ్రెడ్కి జామ్లాగా ఈ పేస్ట్ని పూసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కరో బ్రెడ్ని కాల్ చేసుకొని అటు ఇటు ఇది పూసుకొని మీరు తినండి. ఎంత బాగుంటుందో అసలు. హెల్త్కి కూడా అంత మంచిది, ఆడవాళ్ళకి మరీ మంచిదని చెప్తారు ఈ అవకాడో. మీరు తప్పకుండా ట్రై చేయండి. అవకాడో ఫ్రూట్ మనకి ఇప్పుడు దొరుకుతుంది, అన్ని దగ్గరలో బాగా దొరుకుతుంది కాబట్టి. ఒకప్పుడు నాకు అవకాడో అంటే కూడా ఏమో తెలియదు. ఇప్పుడు అవకాడో తోటి మనము మిల్క్ షేక్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలు చేయొచ్చు. నాకు తెలిసినంతలో నేను మిల్క్ షేక్ ఇదే ఎక్కువ తినున్నానండి. అందుకోసం మీకోసం నేను రెడీ చేసి దీన్ని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఏమీ లేదు, అవకాడో పల్పు తీసుకున్నారు. అవకాడో పల్పులో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, టమాటో, కొంచెం లెమను, కొత్తిమీర అన్నీ బాగా సన్నగా పైన చాప్ చేసి తెల్లగడ్డ దీంట్లో కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మనము టేస్ట్ చేయాలి. ఉప్పు కూడా వేసుకోవాలి, కొద్దిగా లైట్గా ఉప్పు వేయండి. అసలు టేస్ట్లెస్ అండి, ఆ ఫ్రూటే టేస్ట్లెస్. కానీ ఇవన్నీ కలిసిన తర్వాత ఎంత అమోఘం ఉంటుందో మీరే చూడండి, ట్రై చేయండి. నేను ఇప్పుడు దీన్ని తినబోతున్నాను. ఈ విధంగా మనము ఎత్తుకొని చూడండి, ఈ విధంగా మనము తినచ్చు. సూపర్. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలాగ తినేది. ఈ విధంగా మనకు చిప్స్ దొరుకుతాయి కదా, అటువంటివి తెచ్చుకొని దీంట్లో డిప్ చేసుకొని సూపర్ అండి. పిల్లలు కూడా ఎంతో లైక్ చేస్తారు. మీరు కావాలంటే ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. బ్రెడ్లో ఇది పూసేసి వాళ్ళకి పెట్టండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ అవకాడో మనకి ఇప్పుడు దొరుకుతుంది. అవకాడో ఏందబ్బా అని చెప్పి అనుకోకుండా దాంతో ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా ఇష్టపడతారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.
నాకైతే చాలా ఇష్టపడిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. కొన్నా మరి బాయ్.